మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రజల్ని, అలాగే రాష్ట్రంలోని నిరుద్యోగుల్ని, రాష్ట్రంలోని కార్మిక లోకాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏ విధంగానంటే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు 6 లక్షల ఎంఓయూలు ఎవరి కోసం? తమ్ముళ్ళ కోసమా? బామ్మర్దుల కోసమా? మరి ఈ రాష్ట్రంలో వైట్ కాలర్ జాబ్స్ అక్కర్లేదు, మీరు అన్స్కిల్డ్ జాబ్సే చేయాలి అంటున్నాడంటే మరి 6 లక్షల ఎంఓయూలు ఏ కంపెనీల కోసం, ఎవరి కోసం? ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర లోకాన్ని, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టేదానికోసమేనా? అలాగే మీరు ప్రకటించినటువంటి ఈ కార్మిక వేతనాలు మన ఇంట్లో పనిచేసే అటెండర్ కూడా, మెయిడ్ సర్వెంట్ కూడా రాదు. మీరు చెప్తున్న హై స్కిల్డ్ వేతనాన్ని 20,000కి పెంచారు. 20,000కి మన ఇంట్లో ఒక మెయిడ్ సర్వెంట్ కూడా రాని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు వేతన శాతాన్ని కనీసం 100% పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 2012లో 13లో ప్రకటించినటువంటి వేతనాలకి 100% పెంచి, ఎందుకంటే ఆ రోజున డీజిల్ ధర 48 రూపాయలు ఉండే, ఈరోజు డీజిల్ ధర 95 రూపాయలు ఉండే. మరి ఎక్కడ ఆ రోజు వంట నూనెల ధరలు 65 రూపాయలు ఉండే, 90 రూపాయలు ఉండే, ఈరోజు వంట నూనెల ధరలు 190 రూపాయలు ఉండే. ఎలా 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 బ్రతకాలి? ఎలా కనీస వేతనాలు ఈ విధంగా నీ ఇష్టం వచ్చినట్టుగా పెంచితే, నీ ఇష్టం వచ్చినట్టుగా మరి కనీస వేతనాలు వారి జీవన ప్రమాణాలకు తగినట్టుగా పెంచాలని ఆలోచన లేనటువంటి మీ ప్రభుత్వం, అలాగే సమాధానం చెప్పాలా, కార్మిక లోకానికి క్షమాపణ చెప్పాలా. అలాగే 100% పెంచి 25,000 రూపాయలు కనీసం అన్స్కిల్డ్ లేబర్కి వేతనాన్ని మేము తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉంది. రైతుల సమస్యలపైన పోరాడుతుంటే నువ్వు హైదరాబాద్ వదిలిపెట్టి పారిపోయావు. రైతుల సమస్యల్ని గాలికి వదిలేశావు. నీ మంత్రులేమో విహారయాత్రలు చేస్తున్నారు, రాష్ట్రంలోని రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం వారి పంటకు కనీస మద్దతు ధర తెలిపి వారి పంట ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే మరి సిగ్గుతో సమాజం తల వంచుకోవాల్సిన పరిస్థితి. నిన్న చిన్నశంకరంపేట మండలంలో, మెదక్ జిల్లాలో గవలంపల్లి విలేజ్లో ఒక రైతు చనిపోతే మా పార్టీ ప్రతినిధి బృందం సందర్శించింది. వారి గోస, వారి గోడు విని సభ్య సమాజం చలించిపోయింది. 15 రోజుల పాటు ధాన్యం కొనుగోలు చేయట్లేదని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళిన రైతు, మరి రాజయ్య అనే రైతు విసిగిపోయి మరి మిత్తి కట్టలేక ఆత్మహత్య చేసుకుంటే, ఈ రోజు వరకు కూడా మీ మంత్రివర్గంలో సభ్యులు కానీ మీ ప్రభుత్వంలో కదలిక లేదంటే మీరు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. మీరు నిన్న మా పార్టీ గురించి మీరు చేసినటువంటి కామెంట్కి మీరు క్షమాపణ చెప్పేదాకా తెలంగాణ రక్షణ సేన మీ కార్యక్రమాలను వెంటాడతాం. ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తున్నాం, మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే మా డిమాండ్. థ్యాంక్ యూ.